నా చిన్నప్పుడు రేడియో గొప్ప ఉండేది, తర్వాత టీవీ వచ్చింది, బ్లాక్ అండ్ వైట్ చూసాం, ఫ్రిడ్జ్లు వచ్చినాయి, ఏసీలు వచ్చినాయి. అంటే మా జనరేషన్ 68లో పుట్టాను నేను. అప్పుడు పుట్టిన వాళ్ళది చాలా అదృష్టం, ఎందుకంటే సైకిల్ ఉంటేనే గొప్ప అనుకుని నేనే వాళ్ళు బెంచ్ కార్లు తిరుగుతున్నా. అంటే ఆ ట్రాన్స్ఫర్మేషన్ మొత్తం అప్పటి నుంచి ఇప్పుడు దాకా చాలా చాలా జరిగింది. ఇప్పుడు కెమెరా ఐపీస్ ఫిక్స్డ్ ఉండేది, ఇలా ఉంగనే చూడాలి, అది ఎలా తిరిగిన ఎలా చూడాలి. తర్వాత అది మూమెంట్కి వచ్చింది, తర్వాత టోటల్గా రీల్ పోయి డిజిటల్ వచ్చింది. ఇప్పుడు అసలు కెమెరా పోయి సెల్ వచ్చింది. మామూలు చిన్న కెమెరాతో కూడా కెమెరా ఎఫెక్ట్ లో అంత పిక్సెల్స్ వచ్చేస్తుంది. ఫ్యూచర్ లో అసలు కెమెరా కూడా లేకుండా చేస్తారేమో అని డౌట్ వస్తుంది. ఈ ఏ వచ్చాక అసలు టోటల్ ప్రపంచమే మారిపోయింది, టోటల్ విజువలే మారిపోయింది. ఇదివరకు విజువల్ కి ఇప్పుడు ఏ వచ్చాక విజువల్ కి అసలు సంబంధం లేకుండా అయిపోయింది. ఇప్పుడు బ్లాక్ అండ్ వైట్ నుంచి ఇక్కడ దాకా చూడగలగటం మా అదృష్టం. ఈ అదృష్టం ఆ జనరేషన్ కి ఉంటది, తర్వాత జనరేషన్ ఉండకపోవచ్చు. అవును, కానీ మీరు ఇంటర్వ్యూలో చెప్పే ఎన్నో అనుభవాలు మా అందరికీ గుర్తుంటాయి సార్. సో చాలా విషయాలు కూడా ఓపెన్ గా చెప్పాలి సార్. 100% చెప్పాలి కదా.